తనంతా తానుగా చెబితే కానీ సత్యం స్కామ్ బయటపడలేదు. ఒకవేళ రామలింగరాజు అప్పటికీ చెప్పకపోయి ఉంటే స్కామ్ ఏళ్లకేళ్లుగా నడుస్తూనే ఉండేది. తాను సృష్టించిన అబద్ధం భారమై మొయ్యలేక దించేసిన రాజుగారి సంగతి ఇలా బయటపడింది సరే, మరి ఇలాంటి అవినీతి పూరుల మీద స్వారీ చేస్తున్న మిగిలిన కార్పొరేట్ల సంగతేంటి? బిజినెస్ ముసుగులో కోట్లు గడిస్తోన్న లాభాల వెనుక చీకట్లు నిండిన మోసాల కథ ఏంటి? సత్యం స్కామ్ దేశాన్ని కుదిపేసింది. దేశం ఆర్థిక మాంద్యంతో అతలాకుతలమైపోతూ భరించలేని ద్రవ్యోల్బణ భారాన్ని మోస్తూ అంతర్జాతీయంగా రూపాయి విలువ నానాటికి దిగజారుతున్న సమయంలో ఒక్కసారిగా బయటపడ్డ సత్యం స్కామ్ మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు పరిస్థితిని మరింత దిగజార్చింది. సత్యం స్కామ్ బయటపడ్డ రోజు సత్యం షేర్లు ఒక్కసారిగా 77% కుదేలయ్యాయి. BSE, NSE, సెన్సెక్స్ లు అట్టడుగుకి దిగజారిపోయాయి. కంపెనీ విలువ 10,000 కోట్ల మేర పడిపోయింది. ఇదంతా కంపెనీకే కదా నష్టం అని లైట్ తీసుకోకండి. ఈ స్కామ్ తో దేశ ఆర్థిక వ్యవస్థ కూడా పెను నష్టం వాటిల్లింది. సత్యం స్కామ్ తో అంతర్జాతీయ IT పరిశ్రమలో భారతీయ కంపెనీలపై అనుమానాలు పుట్టుకొచ్చాయి. ఫలితంగా 50,000 మంది ఉద్యోగుల భవిష్యత్తు అప్పట్లో ప్రమాదంలో పడింది. అప్పటికే అంతంత మాత్రంగా ఉన్న IT సెక్టార్ మీద దారుణమైన దెబ్బ కొట్టింది. ప్రైస్ వాటర్ కూపర్ హౌస్ లాంటి అంతర్జాతీయ సంస్థ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి దేశం పరువు తీసింది. ఏకంగా మన దేశ జాతీయ స్థూల ఉత్పత్తి కూడా 0.4% పడిపోయింది. స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. ఇవన్నీ దేశం పరువును గంగలో కలిపేశాయి. రామలింగరాజు తనంతట తాను చెప్పుకున్నాడు కాబట్టి ఇది సాధ్యమైంది, కానీ మిగతా వాళ్ళు ఎవరి వల్ల కాలే. ఇది ఒక విధంగా సెల్ఫ్ కన్ఫెస్డ్ క్రిమినల్. అఫ్ కోర్స్ ఇట్ ఇస్ హై. వాళ్ళ నన్ను అడిగితే ఈ హై ఫ్రాడ్లు జరిగిన వాళ్ళు, ఇప్పుడు రిలయన్స్ ఉన్నది, వాళ్ళు ఇంకొకరు ఉన్నారు, మరొకరు ఉన్నారు, వాళ్ళు మెర్జర్లు అవి చేస్తుంటారు, మళ్ళీ వెనక్కి పోతుంటారు, ముందుకు వస్తుంటారు, అవన్నీ సహజం. వాళ్ళు మేనేజ్ చేసుకున్నారు. ఇతను అది మేనేజ్ చేసుకోలేనందువల్ల, ఆ మెర్జర్స్ అవి జరగనందువల్ల ఇది బయటకు వచ్చింది. ఒక కంపెనీ అధిపతి చేసిన మోసం దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఎంత ప్రతికూల ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ స్కామ్ కూడా సత్యం రామలింగరాజు స్వయంగా వెల్లడించే వరకు ప్రపంచానికి తెలియదు. అంటే అప్పుడు సత్యం రామలింగరాజు మీద భారం పెరిగి ఉండకపోతే ఆయన కూడా అందరి బిజినెస్ మ్యాన్ లాగే సత్యం కంపెనీలో ఈ స్కామ్ కొనసాగిస్తూనే ఉండేవాడు. విధిలేని పరిస్థితుల్లో ఆయన తనంతట తాను స్కామ్ బయటపెట్టాడు, కానీ ఏ నిఘా సంస్థ కనిపెట్టలేదు. అంటే ఇప్పుడున్న ప్రతి పెద్ద కార్పొరేట్ సంస్థ ఇలాంటి అంకెల బాగోతాలు చేస్తున్నదే, కానీ ఎవరికి వాళ్ళు దాన్ని బయట పెట్టరు. సత్యం స్కామ్ లో కేవలం బిజినెస్ ఎక్కువ చేసి చూపించడమే కాదు, దేశానికి ఆదాయ పన్ను కూడా ఎగవేశారు. ఇది ప్రతి కార్పొరేట్ కంపెనీలోనూ ఎంతో కొంత సాగుతున్న వ్యవహారమే. 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా లిస్ట్ అయి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఉన్నాయి. పైకి చాలా బ్రహ్మాండంగా కనిపిస్తున్న కంపెనీలన్నీ కూడా ఒక స్టెప్ మనం కనుక కిందికి దిగి చూస్తే ఇలాంటి అసత్యాలు ఎన్నో ఉన్నాయి. అంటే మిగిలిన కంపెనీల్లో చాలా మటుకు మనకి ఫ్రాడ్స్ జరిగి బ్యాంక్ క్రప్ట్ అయిపోయి, ఈవెన్ ఇప్పుడు హైదరాబాద్లో లీడింగ్ ప్రింట్ మీడియాలో ఉన్న కంపెనీ పరిస్థితి ఈరోజు ఏంటి, బ్రాండ్ వాల్యూని కూడా అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ చేయడంతో. ముఖ్యంగా సత్యం రామలింగరాజు గారికి ముందు ఏమైనా స్కామ్స్ జరిగాయంటే అవి పెద్ద వెలుగులోకి రాలేదు, కానీ ఆ తర్వాత చాలామంది ప్రముఖులు, ముఖ్యంగా హైదరాబాద్ బేస్డ్ కంపెనీలన్నీ కూడా ఇలాంటి ఫ్రాడ్స్ చేయడం, ప్రతిరోజు ప్రతి నెల ఏదో ఒక న్యూస్లో బ్రాండ్ ఇమేజ్ని డ్యామేజ్ చేసుకుంటూ వెళ్ళడం, అసలు తెలుగు వాళ్ళంటే పెద్ద మోసగాళ్ళు అనే పరిస్థితికి తీసుకురావడం వీళ్ళందరూ చేసిన తప్పుగా మనం అర్థం చేసుకోవాలి. తన తప్పు ఒప్పుకున్న రామలింగరాజుకే శిక్ష వేయడానికి 7 ఏళ్లు పట్టింది. మరి ఇండియన్ కార్పొరేట్ వరల్డ్ లో ఇలాంటి అవినీతి పురుగుల మీద స్వారీ చేస్తున్న బిజినెస్ టైకూన్లు ఎందరో ఉన్నారు. మరి వాళ్ళ బాగోతాలు బయట పెట్టడానికి మన దేశంలో ఉన్న ఏ సంస్థకు సత్తా చాలదు, ఆధారాలు దొరకవు. ఒకవేళ దొరికినా లంచాల పునాదుల్లో ఆ నిజాల్ని ఎప్పటికప్పుడు సమాధి చేస్తూనే ఉంటారు. ఒక్క సత్యం సంస్థే ఇంతటి భారీ కుంభకోణానికి పాల్పడిందంటే మిగిలిన బడా సంస్థల్లో ఏ స్థాయిలో లెక్కల తేడాలున్నాయో తెలుసుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. ఒకవేళ సత్యం ఆడిట్లను ప్రభుత్వ అధికారులు జాగ్రత్తగా పరిశీలించి ఉంటే ఈ స్కామ్ ఎప్పుడో బయటపడేది. కానీ ఆ స్థాయిలో నిఘా వ్యవస్థ లేకే వాళ్ళ ఆగడాలు ఇలా సాగుతున్నాయి. ఏం చేసినా తప్పించుకోగలం, మాకు అండుంది, రాజకీయాలు ఉన్నాయి, బలం ఉందని నమ్మేవాళ్ళు, మనం ఏం చేసినా మనం పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్తో పుట్టాము, మనం సంపాదించడానికి అర్హులం, ఈ ప్రజలందరికీ మనం అతీతులం అని భావించే కార్పొరేట్ రంగం తాలూకులు ఆలోచనలు ఉన్న వాళ్ళు కొంతమంది ఖచ్చితంగా దీని నుంచి పాఠం నేర్చుకోవాలి. ఇప్పటికైనా వాళ్ళ తప్పులు బయటపడ్డా లేకపోయినా ఈ రోజుకైనా తప్పులను దిద్దుకోవడం వాళ్ళు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ కళ్లు తెరిచి ఆడిటింగ్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తే ఇలా పులి మీద స్వారీ చేసే పెద్దోళ్లంతా దిగొస్తారు. లేకపోతే అప్పటి వరకు వాళ్ళు చెప్పేవన్నీ సత్యాలే. ఇలాంటి మార్పు రానంత వరకు
ఇండియన్ కార్పొరేట్ వరల్డ్ లో ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవటం ఆ భగవంతుని వల్ల కూడా కాదు.